హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక స్ట్రింగ్ ని జస్ట్ ఒక్క లైన్ రాసేసి ఎలా రివర్స్ చేయాలో తెలుసుకుందాం. అలాగే దానికి లాజిక్ ఏంటో కూడా చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, s ఈజ్ ఈక్వల్ టు ABCDEFG అని ఇస్తున్నా. ఇప్పుడు ప్రింట్ అని ఇచ్చి ఎస్ అని ఇచ్చి స్క్వేర్ బ్రాకెట్స్ లో కాలన్ ఇచ్చి -1 అనేది ఇస్తున్నా. ముందు అవుట్పుట్ చూద్దాం, తర్వాత లాజిక్ తెలుసుకుందాం. చూడండి, మొత్తం స్ట్రింగ్ ఇక్కడ రివర్స్ లో ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. పైథాన్ లో స్ట్రింగ్ ని మనం స్లైసెస్ గా చేసుకోవచ్చు. స్లైస్ చేయాలి అంటే ఫస్ట్ స్ట్రింగ్ పక్కన స్క్వేర్ బ్రాకెట్స్ ని ఇస్తాం. ఇక్కడ ముందు స్టార్టింగ్ వాల్యూ ఇస్తాం. ఈ స్టార్టింగ్ వాల్యూ ఎలా ఇస్తాము అంటే ప్రతి స్ట్రింగ్ కి కూడా ఇండెక్సింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఎక్కడ కట్ చేయాలో దీన్ని అది ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ C దగ్గర కట్ చేద్దాం. సో దీని ఇండెక్స్ 2, అందుకని ఇక్కడ 2 అని ఇస్తున్నా. తర్వాత కాలన్ ఇచ్చి ఎండింగ్ వాల్యూ కి నెక్స్ట్ ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ F వరకు కట్ చేద్దాం. F కి వచ్చేసి 5 ఉంది ఇండెక్స్, సో ఇక్కడ 6 ఇవ్వాలి. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, C నుంచి F వరకు వచ్చింది. అలాగే ఇక్కడ చూడండి, కాలన్ అని ఇచ్చి 2 అని ఇస్తున్నా. ఇప్పుడు ఏం జరుగుద్దో చూద్దాం. చూడండి, C వచ్చింది, E వచ్చింది. ఎందుకంటే 2 దగ్గర స్టార్ట్ అవ్వాలి అని చెప్తున్నాం. 5 ఇండెక్స్ వరకు కావాలి అని చెప్తున్నాం. ఒక వాల్యూకి ఇంకొక వాల్యూకి 2 ఇంక్రిమెంట్ అవ్వాలి అని చెప్తున్నాం. సో 2 ఇండెక్స్ ప్రింట్ అయిన తర్వాత 2 వాల్యూస్ ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు 4 అవుతుంది. అందుకని E వచ్చింది. ఇక్కడ చూడండి, ప్రతి స్ట్రింగ్ కి కూడా పాజిటివ్ ఇండెక్స్ ఉన్నట్టు నెగిటివ్ ఇండెక్స్ కూడా ఉంటుంది. G దగ్గర -1 అనేది నెగిటివ్ ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది. F కి -2 ఉంటుంది. ఇలా A వరకు కూడా ఉంటాయి. ఈ నెగిటివ్ ఇండెక్స్లు యూస్ చేసుకొని కూడా మనం స్ట్రింగ్ ని స్లైసెస్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ చూడండి, ఫస్ట్ -1 అనేది ఇస్తున్నా, అంటే G దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు D వరకు రావాలి. సో -2, -3, -4, దీనికి -4 ఉంది. దీని నెక్స్ట్ వాల్యూ ఇవ్వాలన్నమాట, -5. అప్పుడే -4 వరకు వస్తుంది ఇక్కడ. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, -1 నుంచి -2 కి రావాలి అంటే ఒక వాల్యూ తగ్గాలి. దానికోసం ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఇస్తామన్నమాట, -1 అని చెప్పి. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడండి, GFED ఇటు నుంచి వచ్చేసింది. అలాగే ఇక్కడ -2 అని ఇచ్చామనుకోండి, అప్పుడు చూడండి, G దగ్గర స్టార్ట్ అవుతుంది, అంటే -1 దగ్గర 2 వాల్యూస్ తగ్గుతాయి. సో -3 అవుతుంది, అందుకని E వచ్చింది. ఓకే, ఒకవేళ ఈ స్టార్టింగ్ వాల్యూ ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుద్దో చూద్దాం. ఎప్పుడైతే ఇక్కడ నెగిటివ్ వాల్యూ ఇస్తామో చివర్లో, ఇలా ఏమీ ఇవ్వకపోతే ఏం జరుగుతుందంటే స్టార్టింగ్ వాల్యూ నుంచి తీసుకుంటది, -1 దగ్గర నుంచి. ఇక్కడ ఎక్కడ వరకు కావాలనుకున్నామో అక్కడ వరకు కూడా ప్రింట్ అవుతుంది. ఒకదానికి ఇంకొక దానికి మధ్యలో 2 వాల్యూస్ తగ్గుతాయి. అలాగే ఈ ఎండింగ్ వాల్యూ కూడా ఏమి ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఏం జరుగుద్దో చూద్దాం. చూడండి, -1 దగ్గర స్టార్ట్ అవుతుంది, ప్రతిసారి 2 వాల్యూస్ తగ్గుతూ ప్రింట్ అవుతుంది. ఇంకా ఈ స్ట్రింగ్ అంతా ఎంత ఉంటే అంత వరకు. ఒకవేళ ఇక్కడ -1 ఇచ్చామనుకోండి, నెగిటివ్ ఇచ్చాం కాబట్టి ఇది రివర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ G దగ్గర. అలాగే స్ట్రింగ్ అంతా ప్రింట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఇవ్వలేదు, ఎండింగ్ వాల్యూ ఇవ్వలేదు. ఒక్కొక్క దానికి జస్ట్ ఒక వాల్యూవే తగ్గమంటున్నాం. అందుకే మనకి ఇందాక మొత్తం స్ట్రింగ్ ఇది ఇచ్చినప్పుడు ప్రింట్ అయిపోయింది. మీకు ఈ లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి టెక్నిక్స్ మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.